హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నెల్లూరు స్టైల్ వడల పులుసు. 3 to 4 అవర్స్ నానబెట్టుకున్న పచ్చెనపప్పుని మిక్సీ వేసుకున్నామండి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని బరకగా వడకు వచ్చేలాగా మిక్సీ. ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నాము. 2 టీ స్పూన్ ధనియాలు, పట్టా మొగ్గ, జింజరు, గార్లిక్ని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మనం మసాలా పట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలండి దీంట్లో. అండ్ కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొరియాండర్ చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు వడల్లాగా తయారు చేసుకున్నామండి. ఆయిల్ పెట్టుకొని చూడండి, నేను ఇట్లా వేస్తున్నాను. వడలు కొంచెం రెడ్గా అయ్యాక అదే ప్యాన్లో లేదంటే వేరే ప్యాన్లో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మనం పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, కొంచెం ఇంగువ, ఒక చిన్న ఆనియన్ చాప్ చేసుకొని వేసుకున్నాక అది కొంచెం మగ్గాక దాంట్లో కొంచెం 1-2 టమోటాలు చాప్ చేసుకొని వేసుకోండి. ఇది పులుసు కాబట్టి కొంచెం టమోటాలు పడతాయి. దాంట్లో కొంచెం మగ్గడానికి పసుపు వేసుకొని మూత పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత టమోటాలన్నీ మగ్గిపోతాయి, కొంచెం మ్యాష్ అయిపోతాయి. నెక్స్ట్ దాంట్లో ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నాక ఆ వాటర్ని మనము వడగట్టుకొని వేసుకోండి. మనకి ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో పులుపు సరిపోయింది అనుకుంటే ఒక కప్పు నార్మల్ కప్పుతో వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి అది కొంచెం బాగా ఉడికిద్ది కదండి. ఆ ఉడికినప్పుడు వడలు మనం తయారు చేసుకున్న వడలు వేసేసుకొని వడల్ని కొంచెం లోపలికని మళ్ళీ మూత పెట్టేసుకొని కరెక్ట్గా 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్కి ఆ వాటరు, చింతపండు పులుసు, ఆ వడలన్నీ మిక్స్ అయిపోతాయి. ఇట్లా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయండి. లేదు అంటే ఆ వడలంతా పీల్చేసుకొని మనకి లాస్ట్లో పులుసు ఉండదు. ఈ టైంలోనే స్టవ్ ఆపేయండి. సూపర్ ఉందండి, ఎమ్మి ఎమ్మిగా నెల్లూరు స్టైల్ వడల పులుసు. ఒకసారి మీరు ఒకసారి ఇంట్లో తయారు చేయండి. సూపర్ ఉంటుందండి నెల్లూరు స్టైల్ వడల పులుసు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 500కి దగ్గరలో ఉన్నాము.